దావీదు అన్నలు అనుకున్నారు, ఇతను గొర్రెల మేమే వ్యక్తి, ఇతను టాలెంట్ లేనివాడు, ఇతను బుద్ధి లేనివాడు, వీడు బచ్చాగాడు అని బాధ పెట్టారు, అవమానించారు. అయితే దేవుని చూపు, దేవుని దృష్టి దావీదు మీద ఎలా ఉన్నాయి అంటే, ఇతను రాజు కాబోతున్నాడు, ఇతను బహు విలువైన వ్యక్తి, నా హృదయానుసారుడు. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు చూసే చూపు ఎంత గొప్పగా ఉంది, ఆయన మనసు ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ కళ్ళ ముందు కనిపిస్తున్న మనిషి తనకు టాలెంట్ లేదని, తనకు జ్ఞానం లేదని, తనకు చదువు లేదని, తను చేస్తున్న పని చిన్నదని చిన్న చూపు చూస్తున్నావా? అది నీ భార్యనైనా, నీ కొడుకునైనా, నీ కూతురునైనా, నీ భర్తనైనా తక్కువ చేసి మాట్లాడుతున్నావా? అయితే నీకు సత్యాన్ని ఈరోజు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరినైతే నువ్వు వ్యర్థుడు, వేస్ట్ ఫెలో, ఏం చేయలేడు, ఏం చేయలేదు అనుకుంటున్నావో ఆ పర్సన్ ఎవరో తెలుసా? ఒక గొప్ప దేవాతి దేవుడు రక్తం పెడితే కొన్న వ్యక్తి అండి ఆయన. ఆ వ్యక్తిని నేను పట్టుకొని నీవు ఈరోజు ఒక వ్యర్థుడిగా, ఒక వేస్ట్ ఫెలోగా, వ్యర్థురాలిగా, ఎందుకు పనికిరాని దానిగా నువ్వు చూస్తూ ఉన్నావు. అది తప్పు అన్న విషయాన్ని గమనించాలి. దేవుడు ఒక మనిషిని చూసే చూపు వ్యర్థమైనదే అయితే, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని ఆయన బాగు చేయటానికి అంత దూరం వెళ్ళి ప్రయాసపడి ఆ దయ్యాలు వెళ్ళగొట్టి అతని బాగు చేసేవాడు కాదేమో. ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో బహు విలువైన వాడు అని ఆలోచించి ఆ పర్సన్, ఏ పర్సన్ అయితే నువ్వు తక్కువ చేస్తున్నావు ఆ పర్సన్ని దేవుడి దృష్టితో, దేవుడి ఆలోచనతో, దేవుడి చూపుతో చూడగలిగినట్లయితే ప్రతి మనిషి కూడా విలువైన వ్యక్తిగా, విలువైన వాడిగా, అద్భుతమైన వాడిగా, ఆత్మీయుడిగా, మంచి వ్యక్తిగా కనబడతా ఉంటుంది. అయితే దేవుడి దృష్టితో, దేవుడి చూపుతో చూస్తావా?